నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే గ్రీక్ గాడ్ అయిన రుతిక్ రోషన్ గారి కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మూవీ ప్రస్తుతానికి అయితే పోస్ట్ పోన్ అయ్యేటట్లయితే ఉంది. రిలీజ్ డేట్ అయితే కాదు, సాంగ్ షూటింగ్ అయితే పోస్ట్ పోన్ అయ్యేటట్లయితే ఉంది. పోస్ట్ పోన్ కూడా అయ్యిందని చెప్పాలి. ఎందుకు ఇలా అయ్యింది, అసలు ఇలా జరగడానికి గల కారణం ఏంటి? తారకన్న ముంబై నుంచి మళ్ళీ దిగి షూటింగ్ కూడా చేయకుండా హైదరాబాద్ కి అయితే వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు ఇవన్నీ డీటెయిల్ గా వీడియోలో అయితే చెప్తాను. మ్యాటర్ లోకి వెళ్తే మన రుతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ తో డాన్స్ చేయాలని చెప్పి చాలా ఇంటర్వ్యూలో అయితే చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్టీఆర్ తో డాన్స్ చేయాలని చాలా ఎగ్జైట్ అవుతున్నాడు అని చెప్పి చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడేవాడు రుతిక్ రోషన్ గారు. రీసెంట్ గా తను ఆ సాంగ్ షూట్ కోసం అని చెప్పి రిహార్సల్స్ అయితే చేశారు. మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా రిహార్సల్ చేశారంటే తారకన్న గురించి మీరు అందరూ తెలిసిందే కదా. తారకన్న రిహార్సల్స్ అయితే ఎప్పుడు చేయడు, డైరెక్ట్ వెళ్లి షూటింగ్ అయితే పార్టిసిపేట్ చేస్తాడు. సో తారకన్న అయితే రిహార్సల్స్ అయితే చేయలేదు. బట్ రుతిక్ రోషన్ గారు అయితే సాంగ్ కోసం అయితే రిహార్సల్స్ చేయడం జరిగింది. ఆ రిహార్సల్ చేసేటప్పుడు లెగ్ కి అయితే కొంచెం అయితే ఇంజురీ అయితే అయిందని చెప్పాలి. అంటే లెగ్ కొంచెం బెనికినట్లు అయితే అయింది. సో దాని వల్ల తను కంప్లీట్ గా అయితే ఇప్పుడైతే షూటింగ్ అయితే క్యాన్సిల్ అయితే చేసేసారు. ఇక మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందని ప్రస్తుతానికి అయితే వినిపిస్తుంది. సో ఇది కారణానికి గల కారణం వచ్చేసి చాలా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి రుతిక్ రోషన్ గారు అయితే అనుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అనుకున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళి రిహార్సల్ చేయడానికి కూడా ట్రై అయితే చేశారు. బట్ తను వెళ్లే ముందు ఇవంతా జరిగింది. సో తారకన్న ముంబై నుంచి అయితే హైదరాబాద్ అయితే వచ్చేస్తాడు. అండ్ అలాగే వార్ 2 కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది కాబట్టి మళ్ళీ అది ఇంకెప్పుడు రీషెడ్యూల్ అయితే చేస్తారు. సో ఈ గ్యాప్ లో తారకన్న ఏం చేస్తున్నాడు అంటే మాత్రం కొత్తగా స్క్రిప్ట్ అయితే వింటున్నాడు. అండ్ అలాగే ఈ నెల వచ్చేసి దేవరా మూవీ జపాన్ లో రిలీజ్ అయితే ఉంది. సో దానికి ప్రమోషన్స్ అయితే చేయాలి. సో దానికోసం ఈ మార్చ్ 20 వచ్చేసి జపాన్ అయితే వెళ్ళిపోయి అక్కడ 1 వీక్ అయితే ఉంటాడు. సో ఇది ప్రస్తుతానికి అయితే తారకన్న ఉన్న షెడ్యూల్ ఈ 6 days అయితే ఖాళీగా అయితే ఉంటాడు. దీని తర్వాత జపాన్ వెళ్ళి అక్కడైతే మనకైతే మూవీ దేవరా 2 ప్రమోషన్స్ అయితే చేస్తాడు. మరి ఆగస్ట్ 14 వార్ 2 రిలీజ్ అవుతుందో లేదనేది అయితే ఇంకా చెప్పలేము. అండ్ జస్ట్ సాంగ్ షూటే కదా, 6 days వస్తే మళ్ళీ సాంగ్ అయితే తీసేయవచ్చు. అది మూవీ రేపు రిలీజ్ అవుతున్న ఈ రోజు నైట్ కూడా షూటింగ్ అయితే చేయొచ్చు. దాంట్లో పెద్ద మూవీ రిలీజ్ టైం అయితే రిలీజ్ అవుతుంది. దాంట్లో పోస్ట్ పోన్ అయితే ఉండదు. జస్ట్ సాంగ్ ఒకటి మాత్రమే పోస్ట్ పోన్ అయితే అయింది. క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇలాంటి అప్డేట్ గురించి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.